సో హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ పర్టికులర్ వీడియో లెసన్ ముఖ్య ఉద్దేశం మన ఓన్ బ్రషెస్ అంటే యూజర్ డిఫైన్డ్ బ్రషెస్ ఎలా క్రియేట్ చేయాలి. ఎడోబ్ ఇలిస్ట్రేటర్లో ఉన్న గ్రేటెస్ట్ ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే యూజర్ తనకు ఇష్టం వచ్చిన రీతిలో తన ఓన్ బ్రషెస్ని క్రియేట్ చేసుకొని ఎగ్జిస్టింగ్ పారామీటర్స్, ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ని సెటప్ చేసుకోవచ్చు. ఓకే, ఈ పర్టికులర్ లెసన్లో మనం ముఖ్యంగా మన ఓన్ బ్రషెస్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూడండి, ఈ ఆప్షన్స్ అనేటివి మాత్రం మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. క్రియేట్ చేసిన బ్రషెస్ని మనం యాజ్ ఎ లైబ్రరీగా సేవ్ చేసుకొని ఈవెన్ ఫ్రెండ్స్కి కూడా మనం త్రూ మెయిల్ ద్వారా పంపుకుంటే సో వాళ్ళు అక్కడ వాటిని ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు అక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ప్రాపర్టీస్ ఏంటి, లిస్ట్ ఆఫ్ అవైలబుల్ కేటగిరీస్ ఏంటి, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఈ 6 పాయింట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఈ నెక్స్ట్ స్క్రీన్ ఒకటి చూడండి. ఇక్కడ మీకు న్యూ బ్రష్ డైలాగ్ బాక్స్ ఆర్ విండో, ఒకసారి న్యూ బ్రష్ క్లిక్ చేస్తే మీకు ఇలాంటి విండో అనేది బై డిఫాల్ట్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ 1, 2, 3 అని 3 సీరియల్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, దీని మీనింగ్ ఏంటి అంటే సో ఒక బ్రష్ను మనం క్రియేట్ చేయాలి అంటే మనకి ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం బ్రష్ను క్రియేట్ చేయాలంటే మనం స్కాటర్ ఆర్ట్ అనేది కావాలి. కానీ క్యాలిగ్రాఫీకి ఏంటి అంటే బై డిఫాల్ట్ మనకు ఆబ్జెక్ట్ లేకపోయినా కూడా పనిచేస్తుంది. ఓకేనా, సో ఈ బ్రిజల్ బ్రష్, ప్యాటర్న్ బ్రష్, వీటికి ఆబ్జెక్ట్స్ కొన్ని కావాలి. అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఈ స్క్రీన్ షాట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం బ్రష్ను క్రియేట్ చేసేటప్పుడు ఆబ్జెక్ట్ బేసు వితౌట్ ఆబ్జెక్ట్ బేసు రెండు రకాలుగా డివైడ్ చేశారన్నమాట. దాన్ని లైవ్లో చూస్తే తెలుస్తుంది. బట్ ఇంత థియరీ చెప్పుకోవడం కంటే సో ఒక న్యూ డాక్యుమెంట్కి వెళ్ళిపోయి ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు బ్రష్ ప్యానల్ని ఓపెన్ చేయాలి. సో మీరు ఎయిదర్ ఇక్కడ క్లిక్ చేసింది, ఇక్కడ చూడండి న్యూ బ్రష్ అనే ఒక ఆప్షన్ ఉంది, ఇది ఒక మెథడ్. లేదు అంటే ఈ బ్రష్లో మీకు ఈ కంటెక్స్ట్ మెనూ, అంటే ప్రజెంట్ దీన్ని బ్రషెస్ అంటారు కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తే దీన్ని కంటెక్స్ట్ అంటారు. అంటే ప్రజెంట్ మనం బ్రషెస్ అనే ప్యానల్లో ఉన్నాం కాబట్టి ఈ కంటెక్స్ట్ మెనూలో బ్రష్కి సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే వస్తాయి. సో ప్రతి ప్యానల్కి కంటెక్స్ట్ మెనూ ఉంటుంది. అది ఫోటోషాప్ అవ్వచ్చు, ఇన్డిజైన్ అవ్వచ్చు, ఇలిస్ట్రేటర్ అవ్వచ్చు, ఫైర్ వర్క్స్ అవ్వచ్చు, డ్రీమ్యూవర్ అవ్వచ్చు, ఎనీథింగ్. సో ఇక్కడ న్యూ బ్రష్ అనేది క్లిక్ చేయడం ఒక మెథడ్. సో ఎయిదర్ మీరు ఇక్కడ క్లిక్ చేసినా న్యూ బ్రష్ విండో వస్తుంది, ఎయిదర్ కంటెక్స్ట్ మెనూలో న్యూ బ్రష్ క్లిక్ చేసినా సేమ్ విండో రిపీట్ అవుతుంది. లేదు అనుకుంటే విండో మెనూలో బ్రషెస్ అనే ఒక విండో ఓపెన్ చేసి ఇక్కడ న్యూ క్లిక్ చేసినా సేమ్ వస్తుంది. లేదు, షార్ట్ కట్ ఏంటి అంటే F5 అనేది షార్ట్ కట్కి ఈ బ్రషెస్ ప్యానల్ని ఓపెన్ చేస్తుంది. సో ఈ బ్రషెస్ని నేను ఇలా డాక్ చేస్తున్నా, అంటే ఆ పొజిషన్ నుండి వేరే పొజిషన్లో ఇలా ప్లేస్ చేశాను. సో దట్ మనకు కన్వీనియంట్గా ఉంటుంది. సెంటర్లో ప్లేస్ చేశాను. ఎప్పుడైతే మీరు న్యూ క్లిక్ చేస్తారో ఇక్కడ చూడండి క్యాలిగ్రాఫీ అనేది డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యి ఉంది. సో ఇక్కడ నాకు ఎలాంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా క్యాలిగ్రాఫీకి ఆబ్జెక్ట్ అవసరం లేదు. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఓకే క్లిక్ చేసిన ఇమీడియట్గా ఇక్కడ మీరు ఎనీ నేమ్, సో క్యాలిగ్రాఫీ GRAPHY బ్రష్ 01 అనేది ఇచ్చాను. ఇక్కడ చూడండి ఈ 3 ప్రాపర్టీస్ మాత్రమే దీనికి ఉన్నాయి. అంటే చాలా సింప్లిఫైడ్ వర్షన్ ఇది. యాక్చువల్గా యాంగిల్ ఎంత ఉండాలి, ఇట్లా చేంజ్ చేస్తే మీకు రొటేట్ అవుతుంది. ఓకే, కానీ సర్కిల్గా ఉన్నప్పుడు ఎప్పుడు యాంగిల్ రొటేట్ చేయడం వేస్ట్. ఏదర్ మీరు ఈ స్లైడర్ ద్వారా రొటేట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడే మీరు క్లిక్ చేసుకుని ఇలా కూడా రొటేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ సైజ్ ఎంత కావాలి, ఇప్పుడు సైజ్ అనుకోండి ఇలా తగ్గించాను నేను. ఓకే, నెక్స్ట్ ఇది రౌండ్నెస్, ఇది సైజు. ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ 50% అని వచ్చింది. సో నేను తగ్గిస్తే ఆ 50% లేదు. అంటే ఇక్కడ 50% ఎందుకు వచ్చింది అంటే మీ బ్రష్ సైజు 10 సెంటీమీటర్స్ ఉంటే ఇక్కడ ప్రివ్యూలో 5 సెంటీమీటర్స్ చూపిస్తుంది. అంటే బ్రష్ సైజు కంటే ఆఫ్ ది సైజ్ ఇక్కడ చూపిస్తుంది. అదే మీరు ఇంకా తగ్గించారనుకోండి ఇక్కడ మీకు ఆ వాల్యూ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా చూపిస్తుంది. ఇప్పుడు మీ బ్రష్ సైజు 10 సెంటీమీటర్స్ ఉంటే ఇది 6 అంటే 0.6 చూపిస్తుంది. అంటే అవుట్ ఆఫ్ 100% 6% చూపిస్తుంది. సో ఇది నేను ఇలా పెట్టాను, అంటే ఒరిజినాలిటీ సైజు. ఇక్కడ ఏం మెసేజ్ రాలేదు. సో ఈ రౌండ్నెస్ ఎలా కావాలి, ప్లస్ ఈ యాంగిల్ ఎంత కావాలి. ఓకే, సో ఈ యాంగిల్లో ప్లేస్ చేశాను నేను. ఓకేనా, సో ఇక్కడ మీకు ర్యాండమ్గా చేంజ్ అవ్వాలా అంటే మీరు డ్రా చేసే ముందు ర్యాండమ్, ఇవన్నీ నేను ఫిక్స్డే పెట్టాను. మీరు ఒకసారి
ఈ వాల్యూ చేంజ్ చేస్తూ కొంచెం ఎక్స్పెరిమెంటేషన్ ట్రై చేయండి, సో దట్ మీకు క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే ఓకే క్లిక్ చేశానో ఆ బ్రష్ అనేది ఎక్కడ యాడ్ అయిందో చూడండి, ఇక్కడ యాడ్ అయింది. ఓకే, సో క్యాలిగ్రఫీ బ్రష్ 1 అనే పేరు ఇక్కడ ఉంది. సో లేదు, ఈ ఐకాన్స్ కాకుండా మీరు పేర్లు కూడా చూసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే సో ఇప్పుడు నేను డైరెక్ట్గా నేను ఇక్కడ లిస్ట్ వ్యూ అని క్లిక్ చేశాను అనుకోండి, మన పేరు ఇక్కడ క్యాలిగ్రఫీ బ్రష్ 01, ఇది నా యొక్క ప్రివ్యూ. ఓకే, సో ఇప్పుడు నేను ఈ థంబ్నెయిల్ వ్యూ సెలెక్ట్ చేస్తాను. ఇది చాలా కన్వీనియంట్ మెథడ్ ఇది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక బ్రష్ టూల్తో సో ఇలా డ్రా చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను దీంట్లో ఉన్నాను. ఏ ఐకాన్ పైన క్లిక్ చేస్తానో దాన్ని బేస్ చేసుకుని ఇది చేంజ్ అవుతూ పోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ క్యాలిగ్రఫీ అనేది బేసిక్గా ఆర్టిస్టిక్ స్కిల్. అంటే మనం బ్రష్తో మనం గోడల పైన పెయింట్ రాసినప్పుడు మన యొక్క బ్రష్ యాంగిల్ని బట్టి ఆ బ్రష్ మనం బెండ్ చేసే విధానాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది దాని యాంగిల్. సో ఇట్స్ నథింగ్ బట్ దాన్నే క్యాలిగ్రఫీ అంటారు. ఇప్పుడు నేను డబుల్ క్లిక్ చేసి ఈ సైజ్ని 25 ఇచ్చాను. ఇప్పుడు ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేస్తాను. సో సేమ్ ఇందాక మనము అని రాద్దాం. ఇక్కడ మనం మూవీ ఉంది కదా, సంథింగ్ లైక్ దట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఇస్తే సో మనకు విజువల్గా సో ఇదే కలర్ మళ్ళీ రిపీట్ చేస్తాను. నేను మొత్తాన్ని సెలెక్ట్ చేసి సో ఈసారి గ్రీన్ బ్లూ ఇద్దాం. ఈ మొత్తానికి సమ్ అదర్ కలర్. సో ఇట్స్ యువర్ విష్. సో ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను దీనిపైన డబుల్ క్లిక్ చేసి ఇక్కడ నేను ఎడిట్ చేశాను అనుకోండి, ప్రివ్యూ మస్ట్ బి సెలెక్టెడ్. ఇప్పుడు నేను దీని యాంగిల్ మారుస్తాను. తెలుస్తుందా? సో మీ కన్వీనియంట్ని బేస్ చేసుకొని ఇది చేసుకోవచ్చు. ఈ రౌండ్నెస్ ఎలా కావాలి, యాంగిల్ కూడా ఇది దీన్ని ఇది సైజ్ అంటారు, ఇది రౌండ్నెస్ అంటారు, ఇది యాంగిల్. సో అలాగే మీకు ర్యాండమ్ అన్నారు అనుకోండి, ఇప్పుడు మీరు చేంజ్ చేస్తున్నప్పుడు ర్యాండమ్గా చేంజ్ అవుతుంటుంది అది. ఓకే ఫైన్. అలాగే దీని యొక్క సైజుని మనం తగ్గించుకోవచ్చు ఇలా. ఓకే క్లిక్ చేసామనుకోండి, అప్లై, సింపుల్. ఓకే, సో మనకి ఎస్పెషల్లీ ఐస్, హెయిర్ స్టైల్స్ ఇలాంటివి డ్రా చేసేటప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంటుంది. బట్ మీరు ఒక్కసారి దానిపైన కూర్చొని ఎక్స్పెరిమెంట్ చేశారంటే సో మీకు బేసిక్ ఐడియా అనేది వస్తుంటుంది. సో మీరు ఇలా సో ఫైన్ ఆర్ట్స్ వాళ్ళకి చాలా యూజ్ అయ్యే ఫీచర్ ఇది. ఎస్పెషల్లీ ఆర్టిస్టిక్ అబిలిటీ ఉండే వాళ్ళకి బెస్ట్ అన్నమాట. ఎందుకంటే బ్రష్ను మీరు యూజ్ చేయాలంటేనే మీకు బేసిక్ ఆర్టిస్టిక్ కొన్ని ఉంటే బెస్ట్. బట్ ఈ విధంగా మనం న్యూ బ్రష్ని క్రియేట్ చేయొచ్చు. బట్ అలాంటివి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ నేను న్యూ బ్రష్ క్లిక్ చేశాను. ఈసారి ఇక్కడ స్కాటర్ అనేది మాత్రం డీసెలెక్టెడ్ ఉంది. ఎందుకు అంటే స్కాటర్ అనేది మనం యూజ్ చేయాలంటే ఆబ్జెక్ట్ కావాలి, అది దీని మీనింగ్. సో ఇప్పుడు నేను స్కాటర్ అనేది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఏం తీసుకోవచ్చు, ఎనీథింగ్. సే మనం రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. సో ఇలా క్లిక్ చేసి 10x10 కలర్ ఏది కావాలి, సో గ్రీన్ ఇస్తాను. అవుట్లైన్ నాకు అవసరం లేదు కాబట్టి ఇది. ఓకే, సో దీన్ని కొంచెం జూమ్ చేద్దామా? ఫైన్. సో రెక్టాంగిల్ అయిపోయింది. ఈసారి రౌండెడ్ రెక్టాంగిల్ తీసుకుందాం. 10x10, ఇది ఒక 6 తీసుకుంటాను. సారీ 10x10, ఇది 2 తీసుకుందాం. ఈసారి దీని కలర్ సో రెడ్ ఇద్దాం. అంటే మనకున్న వెజిటేబుల్స్, ఓకే, ఈ బాస్కెట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ యూజ్ చేస్తున్నాను. ఇది రౌండెడ్ ఇది సర్కిల్, ఇది కూడా 10x10, సో ఎనీ కలర్. సో ఈసారి బ్లూ తీసుకుంటున్నాను. ర్యాండమ్గా మీరు ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. సో అలాగే ఈసారి హెక్సాగన్, సో 10x10, 6 సైడ్స్. ఓకే, దానికి కూడా 10 ఇద్దాం. అన్నిటికీ 10 ఇచ్చినప్పుడు దీనికి కూడా 10 ఇస్తేనే బెస్ట్. 10 అంటే ఇది రేడియస్ అన్నప్పుడు 5 ఇవ్వాలి కదా. ఫైన్. సో అలాగే ఈసారి స్టార్, దీని కలరు బెటర్, టేక్ సమ్ డిఫరెంట్ కలర్. ఇది గ్రేడియంట్ తీసుకున్నాను. దీనికి ఒక ప్యాటర్న్ తీసుకున్నాను. ఓకే, ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది కాబట్టి డబుల్ క్లిక్. దాన్ని ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేయాలి కదా. సో చేంజ్ చేయడం కంటే బెటర్ మనం కలర్ అయ్యి వాడదాం. ఫైన్. ఇవి మన యొక్క కేటగిరీస్. ఓకే, సో మీరు ర్యాండమ్గా ఎలాగైనా ప్లేస్ చేసుకోవచ్చు. వైట్ ఇద్దాం ఇక్కడ. ఓకే ఫైన్. ఇప్పుడు కంట్రోల్ మైనస్, కొంచెం టైం తీసుకుంటుంది. ఫైన్. ఇది మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని నేను ఈ బ్రష్ కేటగిరీస్లో ఈసారి స్కాటర్, ఇప్పుడు నేను ఓకే కొట్టాను. ఈ డైలాగ్ బాక్స్ చూడండి, స్కాటర్ బ్రష్. ఇక్కడ నేను రెడ్
సారీ, ఇలాంటి నేమ్స్ వాడకూడదు. SCATTER స్కాటర్ 02 అని ఇస్తాను. అంటే ఇక్కడ చూడండి సేమ్ ప్రాపర్టీ, సైజ్ వచ్చింది, స్పేసింగ్ వచ్చింది. ఇక్కడ మీరు మూవ్ చేస్తున్నప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంటుంది. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ అప్లై చేసిన తర్వాత దీన్ని వాడదాం. ఓకే, సో ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేశాను. ఓకేనా. సో ఇప్పుడు మీ బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ స్కాటర్ బ్రష్ అనేది ఇక్కడ ఆల్రెడీ మీరు సెలెక్ట్ అయ్యి ఉంది. ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు సెలెక్ట్ అయ్యి ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను సింపుల్గా ర్యాండమ్గా ఇలా మీరు ఏదో ఈ స్క్రీన్ పైన ఈ డ్రాయింగ్, ఈ స్ట్రోక్ కనపడుతుంది చూడండి, ఇలా డ్రా చేశాను. ఆటోమేటిక్గా ఇది అప్లై అయిపోతుంది. ఎప్పుడైతే దీన్ని డబుల్ క్లిక్ చేశారో ఈ ప్రివ్యూ ఆన్ చేసి ఇప్పుడు ట్రై చేయండి. సో దట్ మీ క్లారిటీ అనేది క్లియర్ ఉంటుంది. ఇది స్పేసింగ్ ఎంత కావాలి, ఓకే, స్పేసింగ్. అలాగే నెక్స్ట్ స్కాటర్ డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్ స్కాటర్ అవ్వాలి, ఓకే, ఇది నెక్స్ట్ ఆప్షను. తర్వాత దీని యొక్క రొటేషన్ ఏంటి, రొటేట్ అవుతుంది ఆబ్జెక్ట్ ఇది. ఓకేనా, ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తే అది అప్లై అయిపోతుంది. సో అప్లై టు న్యూ స్ట్రోక్స్. అలాగే ఇప్పుడు మీకు టెక్స్ట్ పైన ఇవ్వచ్చుగా ఇది. సే ఈసారి మనం టేక్ సంథింగ్, ఇప్పుడు జీవి డివి డిజిటల్ విద్య, మన పేరు మనమే ఇచ్చుకుందాం. జీవీకి ఎందుకు వేరే వాళ్ళ పేర్లు. సో ఇది దీనికి మీకు ఏ టైప్ ఆఫ్ థిక్నెస్ హెవీ ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే మీకు క్లియర్గా కనపడుతుంది. సో ఇప్పుడు ఈ స్కాటర్ పైన అప్లై చేశాను, అప్లై కావట్లేదు. మరి మన తప్పేం చేయట్లేదు, బట్ స్టిల్ ఎందుకు అప్లై కావట్లేదు అనుకుంటే దీన్ని కంపల్సరీ మీరు ఎక్స్పాండ్ చేయాలి. లేదు అనుకుంటే ఎక్స్పాండ్ ఓన్లీ. ఇప్పుడు ఓకే క్లిక్ చేసి ఇప్పుడు అప్లై చేయండి ఇది. మరి దీన్ని మళ్ళీ డబుల్ క్లిక్ చేయొచ్చా, డబుల్ క్లిక్ చేసుకొని ప్రివ్యూ ఆన్ చేసుకు ఈ స్పేసింగ్, సైజింగ్ ఇవి తగ్గించుకోవచ్చు కదా. అలాగే ఈ స్పేసింగ్ కూడా ఇలా, ఓకే ఫైన్. సో అలాగే ఇక్కడ రొటేషను, స్కాటర్ ఇవన్నీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఓకే క్లిక్ చేయగానే అప్లై టు స్ట్రోక్స్. ఇది బేసిక్ కాన్సెప్ట్, దీన్ని స్కాటరింగ్ బ్రషెస్ అంటారు. సో అలాంటి నెక్స్ట్ కేటగిరీ ఏంటి, నెక్స్ట్ కేటగిరీ ఆర్ట్ అంటారు. సో ఆర్ట్ కూడా ఇక్కడ ఏం లేదు, బట్ కంపల్సరీ మీరు ఒక న్యూ ఫైల్ తీసుకొని ఈసారి నేను ఏం చేస్తున్నానంటే ఒక సింపుల్ రెక్టాంగిల్, అంటే ప్రతిసారి ఒకటే తీసుకోవడం బోర్ కాబట్టి ఒకసారి డిఫరెంట్ వేరియేషన్స్లో చూస్తున్నాను. సో కొంచెం సైజ్ తగ్గిస్తుంది దానికి. ఈసారి ఇంకొక కలర్, ఈ మూడింటిని సెలెక్ట్ చేసి న్యూ బ్రష్లో ఈసారి ఆర్ట్. ఓకే, ఇప్పుడు నేను ఓకే క్లిక్ చేశాను. కానీ ఆర్ట్లో మీకు ఫస్ట్గా టాప్ టు బాటమా, లెఫ్ట్ టు రైటా, రైట్ టు బాటమా, ఈ డైరెక్షన్ బేస్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు నేను లెఫ్ట్ టు రైట్ అనేది, అంటే లెఫ్ట్ నుండి రైట్కి డ్రా చేస్తే ఇది స్ట్రోక్ యాడ్ అవ్వాలి. అలాగే మీకు ఫ్లిప్, అంటే ఫ్లిప్ రెక్టాంగిల్కి పనిచేయదు, బట్ వేరే ఆప్షన్ ఉంటే తెలుస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ఈ స్కేల్ ప్రొపోర్షనాలిటీ, స్ట్రెచ్ టు ఫిట్, స్ట్రెచ్ బిట్వీన్ ది లైన్స్ ఇవి. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఓకే క్లిక్ చేసిన తర్వాత ఒక సింపుల్ ఇక్కడ ఎనీథింగ్స్ ఒక ఆర్క్ తీసుకుందాం. ఈ ఆర్క్ పైన అది అప్లై చేద్దాం. సో ఎక్కడుంది అది బ్రష్ అనేది, సో ఇక్కడ క్లిక్ చేస్తే మన యొక్క బ్రష్ కేటగిరీ ఇది ఆర్ట్ ఇది. ఓకేనా, ఇప్పుడు ఎప్పుడైతే నేను దీన్ని డబుల్ క్లిక్ చేస్తానో, సో ఇప్పుడు ప్రివ్యూ ఆన్ చేసుకొని ఇక్కడ చూడండి. సో స్ట్రెచ్ టు ఫిట్ ఈ గైడ్ లైన్స్ మధ్య వచ్చింది. అలాగే దీని యొక్క విడ్త్ ఎంత కావాలి, ఓకే, అలాగే దీని యొక్క ఇది డిఫరెంట్, ఇక్కడ ఫిక్స్డ్ ప్లస్ ఇవే ఉన్నాయి. మిగతా ఆప్షన్స్ అన్నీ మీకు ప్రెషరు, ఈ స్టైలిష్ వీలు, బేరింగ్ ఇవన్నీ మీకు వ్యాకమ్ టాబ్లెట్స్ రిలేటెడ్ ఆప్షన్స్ కాబట్టి ట్యాబ్లో యూజ్ చేసేటప్పుడు తెలుస్తుంది అది. ఓకేనా, ఈ స్ట్రెచ్ టు ప్రపోర్షనాలిటీ ఇవి మనకి కొంచెం యూస్ఫుల్ ఆప్షన్స్. ఇది బేసిక్ కేటగిరీ. అలాగే ఇది మీకు టెక్స్ట్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో టెక్స్ట్ ఇన్ ద సెన్స్ లైక్ మీరు ఒక సింపుల్ వెల్కమ్ టు అడోబ్ ఇల్లుస్ట్రేటర్ CC. సో ఫాంట్ సమ్ కైండ్ ఆఫ్ ఫాంట్, ఎనీ ఫాంట్ సరే మంచిగా తీసుకున్నాం. సో ఫాంట్ మంచిగా బెటర్ ఫాంట్ ఏది ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఇది తీసుకుందాం. ఓకేనా, సో ఫైన్. ఇప్పుడు నేను డిఫైన్, ఇక్కడ చూడండి ఆర్ట్, ఓకే, ఇక్కడ చూడండి
The selected artwork contains text which must be converted to outlines before being used as a art brush. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది టెక్స్ట్ ఎలిమెంట్, టెక్స్ట్ని మీరు కన్వర్ట్ చేయాలి, యాజ్ ఏ ఆర్ట్ బ్రష్గా కన్వర్ట్ చేయాలి అని ఒక సింపుల్ మెసేజ్ వచ్చింది. సో ఇప్పుడు ఎలా చేయొచ్చు, మీరు డైరెక్ట్గా ఎక్స్పాండ్ అని చేయొచ్చు, లేదనుకుంటే టెక్స్ట్లోకి వెళ్ళి కూడా చేయొచ్చు. ఇప్పుడు ఎక్స్పాండ్, ఓకే. ఇప్పుడు మీరు ట్రై చేయండి. సో ఆర్ట్, ఓకే, నేమ్ వచ్చి సేమ్ ఆర్ట్ 03. ఓకే, ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేసేసాను. ఇప్పుడైతే మీరు ఈ బ్రష్ టూల్ సెలెక్ట్ చేసి ఇక్కడ వచ్చేసింది చూడండి. ఇది సేమ్ ఇక్కడ కూడా మీకు తెలుస్తుంది, దానికంటే ఇదే బెస్ట్. ప్రజెంట్ మనం ఇదిగోండి ఇక్కడ ఉన్న ఆర్ట్ 3లో ఇప్పుడు నేను ఇలా డ్రా చేశాను. ఆటోమేటిక్గా ఆ యాంగిల్లో మీకు ఇది ఫిట్ అయిపోతుంది. ఓకేనా? సో అలాగే మీకు సర్కిల్ పైన కూడా ఇవ్వచ్చుగా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ సర్కిల్ తీసుకొని ఇట్లా, సర్కిల్ తీసుకుందాం, బాగుంటుంది. ఈ సర్కిల్లో నాకు ఆఫ్ ఈ పైన దీనిపైన క్లిక్ చేశాను. ఓకే, ఫైన్. ఇప్పుడు నేను డబుల్ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, స్కేల్ టు ప్రపోర్షనాలిటీ. ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది. టెక్స్ట్ ఉన్నప్పుడు బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ స్ట్రెచ్ టు ఫిట్ టు లెంత్ అనేది ఒక ఆప్షను, స్ట్రెచ్ బిట్వీన్ ది లైన్స్ అనేది ఒక ఆప్షన్. ఇదేంటంటే బేసిక్గా ఈ గైడ్ లైన్స్ ఉంటాయి కదా, దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎండింగ్, ఇప్పుడు అప్లై ఓకే కొట్టాను అనుకోండి. సో ఇప్పుడు మనం మూవ్ చేసినప్పుడు, ఎడిట్ చేసినప్పుడు ఆ ఒక్క పాయింట్స్ మాత్రం ఎడిట్ అవుతాయి ఈ డైరెక్ట్ సెలక్షన్ టూల్తో. ఇప్పుడు డైరెక్ట్ సెలక్షన్ అంటే డైరెక్ట్ సెలక్షన్ టూల్ యూజ్ చేయాలి. ఆ యొక్క ఇన్ బిట్వీన్ పాయింట్స్ మాత్రం ఇది ఎడిట్ అవ్వద్ది. అంటే మీకు మళ్ళీ మీరు సర్కిల్ డ్రా చేసి చూసుకుంటే ఇది కొంచెం క్లియర్ ఐడియా వస్తుంది. సో ఇక్కడ ఎప్పుడైతే మీరు న్యూ బ్రష్ సెలెక్ట్ చేస్తారో, ఈ బ్రిజల్ కూడా సేమ్ కేటగిరీ. బ్రిజల్ కూడా ఇప్పుడు మీరు ఒకసారి సెలెక్ట్ చేసేసుకొని బ్రిజల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు రేడియస్, థిక్నెస్, ఇవి లేదు మీరు ఓన్ సైజు, దాని యొక్క స్ట్రెంగ్త్, ఈ ప్రాపర్టీస్ అన్నీ సెలెక్ట్ చేసేసుకొని దీన్ని 04 అని నేమ్ ఇస్తున్నాను, 4th బ్రష్ విత్ బ్రిజల్. సో ఇక్కడ మీకు ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది, ఇదిగోండి ఇది. సో ఈ బ్రష్ టూల్తో మీకు కలర్ ఏదైతే మీకు కావాలనో సెలెక్ట్ చేసేసుకొని, ఇది చాలా బ్యూటిఫుల్ టూల్. ఇలా మీకు డ్రా చేసే కొందే థిక్నెస్ వేరియేషన్ అవుతూ వస్తుంటుంది. ఇక్కడ మీకు చాలా సాఫ్ట్ స్ట్రోక్స్ చూడండి. ఇలాంటి స్ట్రోక్స్ కావాలంటే మీకు చాలా కష్టపడాలి. ఫోటోషాప్లో అయితే మీరు చేయొచ్చు, బట్ ఇలాంటి డిజైన్స్ వితౌట్ ఫోటోషాప్ డైరెక్ట్గా మీకు ఇలిస్ట్రేటర్లోనే ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది వచ్చింది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని ఈ బ్రిజల్ బ్రష్ దానిపైన డబుల్ క్లిక్ చేసుకొని ఈ ప్రాపర్టీస్ ఇక్కడ మళ్ళీ మీరు ఎడిట్ చేసుకుంటే మీకు ప్రాబ్లీ దాని యొక్క రిజల్ట్ తెలుస్తుంది. థిక్నెస్, దాని యొక్క లెంత్ ఎంత కావాలి, దాని యొక్క డెన్సిటీ ఎంత కావాలి, అది యొక్క థిక్నెస్ ఎంత కావాలి, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ పైన తెలిసే విషయాలు. సో మీరు ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేసి వీటిని రీసెర్చ్ చేస్తారో బెటర్, అంత క్లారిటీ వస్తుంది. బట్ ఓవరాల్గా ఇవన్నీ మీకు ఒక ఆర్టిస్టిక్ ఎబిలిటీ ఉన్న పిల్లలు, ఎస్పెషల్లీ ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్, వాళ్ళకి బాగా వర్కౌట్ అయ్యేటివి. యాజ్ ఏ గ్రాఫిక్ డిజైనర్గా మీ కోర్ రెస్పాన్సిబిలిటీ ఒక మొబైల్ థీమ్ చేయాలి, బ్రోచర్స్ కానీ, క్యాటలాగ్స్, ఆర్టిస్టిక్ లేఅవుట్ బేస్డ్ అయితే మీకు ఇలాంటి పెద్ద యూజ్ కాదు. బట్ ఎస్పెషల్లీ మీకు ఒక కార్టూన్ రిలేటెడ్ డ్రాయింగ్ అంటే ఇలిస్ట్రేటర్గా వర్క్ చేసేటప్పుడు ఇవి చాలా యూజ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూజింగ్ న్యూ బ్రషెస్ ప్యానల్, లేదంటే కస్టమ్ బ్రషెస్ ఎలా చేయాలి. ఓకేనా? సో మీరు కొంచెం టైం స్పెండ్ చేసి ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇవి మీకు డెఫినెట్గా చాలా యూజ్ అయ్యే ఆప్షన్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్యా ట్యూటోరియల్స్. స్టే ట్యూన్.